లేదు. ఎన్ని స్కూల్స్లో మనకు నాడు నేడు కవర్ అవుతున్నాయి, ఎన్ని స్కూల్స్లో అసలు నో టీచర్స్. మనం ఏం చేస్తున్నాం? జనరల్ బాడీలో కనీసం మనం ఒక తీర్మానం చేస్తున్నామా లేదా? గత జనరల్ బాడీలో మనం ఏ తీర్మానం చేసాం? గౌరవ కలెక్టర్ గారికి మనం పంపించామా లేదా? లేదు. గతంలో చేయనప్పుడు ఇప్పుడు అయినా మనం ఎందుకు చేయడం లేదు? ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేయండి. నో స్కూల్స్ అయినా 16 మంది టీచర్స్ లేదంటున్నారు. లేదు విద్యా వాలంటీర్లను వేయండి. లేదు నాలుగు నేడుకు సంబంధించి ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. విద్యా వ్యవస్థ మనం ఎక్కడైనా పొలిటికల్ లీడర్ అయినా మీరైనా నేనైనా ఎవరైనా ఒక విషయం మాట్లాడతాం. నేటి బాలలే రేపటి బాధిపోత పౌరులండి. మరి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్ నడవకపోతే ఏమవుతారండి? ఎంఆర్ఓలు అవుతారా వాళ్ళు? మీకు లాగా ఎంఈఓలు అవుతారా? మాకు సర్పంచులు అవుతారా? మావోయిస్టులు అవుతారు. గన్ను పట్టుకుంటారు. అంటే ఒక రకంగా మావోయిస్టులుగా తయారవడానికి కారణం మీరు కాదని చెప్పండి. మీరు ఏమడుగుతున్నారని బిల్డింగ్ అడిగారా? బిల్డింగ్ ఎవరు అడగట్లేదు. అహాలు ఇల్లు ఏబిసిలు నేర్చుకోవడానికి ఒక గురువు కావాలంటున్నారు. ఆ గురువు రెగ్యులర్ గురువు అక్కర్లేదు. అదే గ్రామంలో డిగ్రీ చదువుకొని ఉన్నారు, లేదు 10th క్లాస్ చదువుకొని ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన విద్యా వాలంటీర్గా చేసిన ఆ పిల్లలకి ఏదో ఒకటి నేర్పించడానికి అవకాశం ఉంటుంది కదా. అది కూడా లేనప్పుడు ఎందుకని జనరల్ బాడీ ఎందుకు చేయాలి చెప్పండి? మాకేమో ఇక్కడికి వస్తే ఒక టీ ఇస్తున్నారు, బిస్కెట్ ఇస్తున్నారు, సమోసాలు ఇస్తున్నారు. నిధులు లేవు. నిధులు లేనప్పుడు మరి ఈ డబ్బులు బిల్లు మార్చాలి కదా. ఎలా మార్చుతాం ఈ డబ్బులు? ఏదైనా కూడా రేపటి ఈ దేశానికి బావిపోత పౌరులు తయారు కావాలనుకున్నప్పుడు మీరు విద్యా వాలంటీర్ వ్యవస్థ అయినా నియమించే కార్యక్రమం చేయండి. ఈ రోజు ఎక్కడెక్కడైతే ఏ స్కూల్స్ లో టీచర్స్ లేరో వాటికి తీర్మానం చేయండి. ఇదే తీర్మానాన్ని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నారు. అది కలెక్టర్ గారికి మనం పంపించే కార్యక్రమం చేద్దాం. అది జరగనప్పుడు ఖచ్చితంగా సర్పంచులు గెలిచి ఉన్నారు. ప్రజలు ఓట్లు వేస్తే సర్పంచులు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు. వాళ్ళు రోడ్లో కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తారు. దయచేసి ఈ రోజు ఎక్కడైనా టీచర్స్ లేరో తీర్మానం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంఈఓ గారు దానికి అందరూ కూడా ఆమోదిస్తున్నారు. సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. సార్ ఇంకొకటి ఎంపీడీఓ గారు నేను అడుగుతాను మళ్ళీ, ఇది 4వ జనరల్ బాడీ సమావేశం. మొదటి జనరల్ బాడీ సమావేశంలో ఏ అంశాల మీద డిస్కస్ జరిగింది? ఏ అంశాలు ప్రభుత్వం నుంచి మనకు వచ్చి